హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇప్పుడు నేను బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేయాలని చూపిస్తాను. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకు చాలా సింపుల్ పద్ధతిలో చూపిస్తాను. ఇది వచ్చేసి లైనింగ్ అన్నట్టు. ఇది మెయిన్ క్లాత్, ఇది లైనింగు. సో ఇది మనకు కొలత బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తాను. ఇది లైనింగ్ అన్నట్టు. ఇది 4 మడతలు ఇలా వేయాలి, ఇలా వేసి పెట్టాలి 4 మడతలు. సో మనకు కొలత బ్లౌజ్ ఉన్నది కదా, ఇది కొలత బ్లౌజ్ ఉన్నది కదా. ఇప్పుడు ఇది ఎంత ఉన్నది అనేది కొలుసుకోవాలి. చూడండి, మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను సింపుల్గా. ఇది వచ్చేసి ఇక్కడ షోల్డర్ వరకు చూడాలి. 14 ఉన్నది, ఇది 14 ఉన్నది. సో ఇక్కడికి ఒక మార్కింగ్, ఇది ఇక్కడికి ఒక మార్కింగ్. 14 ఉన్నది. మనం ఇక్కడి నుంచి చూద్దాం. మనం 15 పెడదాం, 1 ఇంచు ఎక్కువ. ఇక్కడ స్ట్రైట్గా 3 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడ స్ట్రైట్గా 3 ఇంచెస్ పెట్టుకున్న తర్వాతకి ఇలా డౌన్ చేసి ఇక్కడ 3 ఇంచెస్. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇక్కడ 3 ఇంచెస్, మళ్ళీ డౌను, మళ్ళీ ఇక్కడ 3 ఇంచెస్. ఎక్స్ట్రా ఉంది కదా, ఎక్స్ట్రా కట్ చేస్తున్నాం. హ్యాండ్స్ అయిపోయాయి మనకు. ఇప్పుడు బ్యాక్ పార్ట్. సో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. మనకు ఇప్పుడు ఎంత ఉందో చూసుకోవాలి పొడవు. ఇక్కడ షోల్డర్ ఉంది కదా, షోల్డర్ ఖర్చు మీద ఇక్కడ పట్టుకోవాలి. సో మళ్ళీ ఇక్కడ ఇది ఉంది కదా, సో ఇంతవరకు ఇలా పట్టుకొని చూడాలి. ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఇది ఎంత లెంత్ ఉంది, ఎంత పొడవు ఉన్నదనేది చూడాలి. సో ఈ వరకు ఒక మార్కింగ్. మళ్ళీ మనం గల్లా ఎంత పెట్టాలి అనేది ఏ విధంగా చూడాలంటే, ఇది ఉంది కదా మనకు, ఇంతవరకు గల్లు ఉంది కదా. సో ఇది ఎంత ఉండాలి కప్పు అన్నది చూడాలి. నేను 1/2 ఇంచ్ వదిలేస్తాను ఇక్కడ. సో వీడికి ఒక మార్కింగ్. నేను పాన్ గల్లా పెడదాం అనుకుంటున్నాను దీనికి. సో దీనికి బాగా మనకు డీప్గా కావాలి గల్లా అంటే, 3 1/2, 3 లేకపోతే 4 కూడా పెట్టుకోవచ్చు. నాకు అంత అవసరం లేదు. సో నేను 2 1/2 పెడుతున్నాను. 2 1/2 పర ఒక మార్కింగ్. మళ్ళీ వచ్చి ఇక్కడ సో ఇట్లా ఒక స్ట్రైట్ ఒక లైన్, స్ట్రైట్గా ఒక లైన్ గీసాం కదా. ఇప్పుడు మనం పాన్ గల్లా డ్రా చేయాలి. ఇలా ఇక్కడ కొంచెం లైట్గా తీసుకొని ఇలా. సో ఇది పాన్ గల్లా. ఇప్పుడు మనకి షోల్డర్ ఎంత ఉందో చూసుకోవాలి. షోల్డర్ ఇలా చూడొద్దు, ఫ్రంట్ సైడ్ చూడొద్దు ఎప్పుడైనా. సో బ్యాక్ సైడే రివర్స్ తీసి ఇది ఎంత ఉందో చూడాలి, ఖర్చుతో సహా చూడాలి. సో ఇంత వచ్చేసింది. కాకపోతే 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. నేను ఈడికి పెట్టుకుంటున్నాను 1/2 ఇంచ్ ఎక్కువ, ఎందుకంటే కుట్లలో పోతుంది కదా. సో 1/2 ఇంచ్ ఎక్కువ. స్ట్రైట్ ఒక లైన్. ఈ సంక డౌన్ కాడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో నేను సింపుల్గా చెప్తాను. మనకు కొలత బ్లౌజ్ ఇస్తారు కదా, ఆ బ్లౌజ్తోనే అసలు ఏ కొలతతో మనం కొలవాల్సిన అవసరం లేదు, టేప్తో అవసరమే లేదు. ఆ బ్లౌజ్తో ఇది ఉందా. సో లాస్ట్ ఇలా పట్టుకోవాలి. పట్టుకొని ఇలా ఫోల్డ్ చేసి, సో లెంత్ ఎంత ఉంది మనది, ఈ జాకెట్ లెంత్ ఎంత ఉంది, ఈడి వరకు ఉంది. సో ఈడి వరకు ఉంది. కాకపోతే మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఖర్చు కోసం అని. మళ్ళీ ఈ పొడవు ఎంత ఉన్నది, ఇంతవరకు ఉంది. చంక డౌన్ అనేది ఈ వరకు ఉంది. సో స్ట్రైట్గా ఒక లైన్. ఇప్పుడు వచ్చేసిందా, మనం సంక గొలవాల్సిన అవసరం లేదు, మనం సైడ్కి గొలిస్తే సరిపోతుంది. ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకోవాలి ఇక్కడ చంక డౌన్. సో అర్థమైందా? ఇప్పుడు ఇది కట్ చేద్దాం.
సో మనకు చూడండి వెనక పార్ట్ రెడీ అయిపోయింది. చూడండి గల్లా ఎంత బాగా వచ్చిందో. సో ఈ వెనక పార్ట్ని వేసుకొని ముందు పార్ట్ కట్ చేయాలి. ఏ విధంగానే చూపిస్తాను. ఇది ఉందా, ఇప్పుడు వెనక పార్ట్ ఉంది కదా, సో ఇది ఇలా వేసుకోవాలి. వేసుకొని దీని ప్రకారం మార్కింగ్, ఇది ఎలా ఉందో అలా మార్కింగ్ చేయాలి. సో ఇప్పుడు మార్కింగ్ చేశాను కదా. ఇప్పుడు ఫ్రంట్ గల్లా మనకి ఎంత ఉన్నదని బ్లౌజ్తో చూసుకోవాలి. చూడండి ఇలా వేసి ఇక్కడ ఇలా మార్కింగ్ కాడ ఇక్కడ పెట్టేసి మనకు ఫ్రంట్ ఎంత ఉంది అనేది ఒక చిన్న మార్కింగ్. సో మనకు వచ్చేసి ఫ్రంట్ గల్లా ఇంతవరకు ఉంది. కాకపోతే అది కొంచెం షార్ట్ ఉన్నదంట, మనం కొంచెం లెంత్ పెంచాలి. లెంత్ పెంచాలంటే ఇలా ఇన్ని తీసాను. ఈ లెంత్ 1/2 ఇంచ్ లెంత్ పెంచాను. ఇప్పుడు ఇక్కడ సంఖ ఉన్నది కదా, సో అక్కడ చిన్న కొంచెం ఖర్చు పట్టేసి కొంచెం డౌన్ చేయాలి. ఇలా 1/2 ఇంచ్ డౌన్, మళ్ళీ ఇలా కలిపేసేయాలి. ఇక్కడ దాకా వెళ్ళొద్ది, మళ్ళీ ఇలా కలిపేసేయాలి. అలా అయితేనే జాకెట్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఉక్స్ ఉన్నాయి కదా, ఈ ఉక్స్ పట్టి ఉన్నది కదా, ఉక్స్ పట్టి ఇక్కడ పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఈ 4వ ఉక్స్ కానించి, కాకపోతే ఈ పట్టి అనేది చిన్నగా ఉంది, సో కొంచెం సైజు పెంచాలి కాబట్టి నేను ఇక్కడ పెడుతున్నాను మార్కింగ్. లేదంటే మనం 4వ ఉక్స్ కానే ఈ మార్కింగ్ పెట్టాలి, కానీ నేను కొంచెం కిందికి పెడుతున్నాను. సో మళ్ళీ షేప్ పట్టీలు ఎంతవరకు వచ్చినాయి మనకు, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాయి కదా, సో ఇక్కడ నుంచి ఇలా ఎక్కడికి స్టార్ట్ అయ్యాయనేది ఇడుకో మార్కింగ్. చాలా సింపుల్, అసలుగా అర్థం చేసుకుంటే మనకు బ్లౌజ్తోనైతేనే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అయిపోయింది, కట్ అయ్యాలి. నేను కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ సంఖ కాడ కంపల్సరీ డౌన్ తీసుకోవాల్సింది 1/2 ఇంచ్, లేదంటే అంతా ముడతా వస్తుంది. సో పర్ఫెక్ట్గా రాదు, బాగుండదు కూడా. అసలు చాలా మంది అంటారు బ్లౌజ్ కటింగా అని అంటారు. సో అర్థమైతే దీనంత సింపుల్ ఏదో ఉండదు. ఇదేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం కావాలి కదా. సో మనకు ముందు పట్టు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ క్లాత్లో షేప్ పట్టీలు తీసుకోవాలి. మనం షేప్ పట్టీలు ఎంత అంటే బక్కగా ఉంటారు కదా, సో వాళ్ళకు 3 ఇంచెస్ 3 పెట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 2 పెట్టుకోవాలి. అదే లడ్డుగా ఉంటారు కదా, లడ్డుగా ఉన్న వాళ్ళకి ఎలా పెట్టుకోవాలంటే, లడ్డుగా ఉన్న వాళ్ళకి ఇక్కడ 2, అక్కడ 1.5 పెట్టుకోవాలి. అలా అయితేనే పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో షేప్ పట్టీలు రెడీ అయిపోయాయి. నెక్స్ట్ ఇది వెనుక బ్లౌజ్కు పట్టీ ఉంటుంది కదా, సో అది ఇది ఉక్స్ల పట్టీ, ఇది కాజా పట్టీ. సో ఇవి మనకు అవసరం లేదు. సో మనమైతే ఇప్పుడు అన్నీ కట్ చేసాం కదా, సో ఇది వేసి మనం లైనింగ్ ఏ విధంగా కట్ చేయాలనేది చూపిస్తాం. సో ఇప్పుడు కటింగ్ మొత్తం మనకు అయిపోయింది కదా, సో ఏ విధంగా కట్ చేయాలని చూపించాను కదా. సో మనకు పర్ఫెక్ట్గా ఈ బ్లౌజ్ ప్రకారమే మనకు వస్తుంది అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్, కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్.